ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ, నేను మీ మునీంద్ర. నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఈ రోజు వెలువడిన ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొన్నాయి. అయితే ఈ ఫలితాలపై తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అజీజ్ ఏమంటున్నారు అడిగే విషయాన్ని తెలుసుకుందాం. సార్, ఈరోజు అసలు ఏంటి, ఈ రోజు జరిగినటువంటి ఫలితాలు అసలు ఊహించారా మీరు? అంటే మేము ఊహించిన చెప్పే అంత ధైర్యం చేయలేదు. అంటే ప్రజలకి ఇంత కోపం ఉంటుందా, ఇంత చిత్రహింసలు పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి కనీసం హామీ ఇవ్వలేని పరిస్థితి. ఈ రాష్ట్రానికి మళ్ళా కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారు అవసరం అనే ఒక ఆలోచనే ఇదన్నీ జరిగింది. ఇదే కాదు, ఒక ఎథిక్స్ కానీ లేవు. చంద్రబాబు లాంటి వ్యక్తిని కావాలని అతని యొక్క ఆ సైకో చేష్టాల వల్ల జైలు లోపల పెట్టడం, ఇవన్నీ పాపాలు చేసిన పాపాలు చుట్టుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు స్క్రిప్ట్ అంటారు, ఇదే దేవుడు స్క్రిప్ట్. మాకు 23 వస్తే ఎన్ని ఎగతాలు చేశారండి, హేళన చేశారు. అక్కడ 4,500 ఓట్లతో లోకేష్ గారు ఓడిపోతే అక్కడ ఆయన్ని ఎన్ని కిండల్ చేశారండి. ఈరోజు రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీతో గెలిచారు. ఎప్పుడు కానీ ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అన్ ఆపోజిట్ రియాక్షన్. మీరు చేసిన అన్నిటికీ ఆ పాపాలకే ఇదన్నీ. మీరు ఎన్ని అవ్వాతాతలకి ఎన్ని ఇచ్చినా, అక్కా చెల్లెలకి ఎన్ని ఇచ్చినా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక ఆడబిడ్డ అన్ని ఫామ్స్లో ఉంటుంది. తల్లిగా ఉంటుంది, కూతురుగా ఉంటుంది, చెల్లిగా ఉంటుంది, భార్యగా ఉంటుంది. నేను ఏదో 2,000 రూపాయలు ఇచ్చాను, నాకు జీవితాంతం వీళ్ళు బానిసలుగా ఉండాలంటే ఉండరు. వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిన వాళ్ళకే ఓటేస్తారు, గుర్తుపెట్టుకోండి. అందుకోసమే ఈరోజు కూటమి, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క మోడీ గారు, ఇంకో పక్క చంద్రబాబు గారి యొక్క ఈ కూటమిని అందరూ నమ్మారు. ఈ బిడ్డల్ని ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతారనే ఒకే ఒక ఆలోచనతో వేశారు. సినిమా యాక్టర్ అని వేయలేదు, రక్షిస్తారు ఈ రాష్ట్రాన్ని అని వేశారు అందరూ. అందుకోసమే ఇంత ఊహించని సునామీ ఎందుకుందంటే ఇంత వాళ్ళ పైన ఇంత బాధ ఉంది ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. నవరత్నాల పేరుతో దాదాపు 2,75,000 కోట్ల రూపాయలతో సంక్షేమం అందించారు. అసలు ఏంటి, కనీసం ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు లేకపోయింది? ఒకటి, ఈ సంక్షేమం అనేది నీడ్ అండి, అవసరం. ఇప్పటికి ఈరోజు బిడ్డల భవిష్యత్తుకి గ్యారంటీ ఇవ్వాలి. ఒక్క రోజైనా నేను ఖర్చులు తగ్గిస్తాను, నిత్యావసరాలు పైన జరిగిన ధరలు తగ్గిస్తాను అని చెప్పాడా? గతంలో ఆయన గెలిచినప్పుడు ఏమేం చెప్పాడు? కరెంటు బిల్లు తగ్గిస్తా అన్నాడు. ఆయన చెప్పని హామీలు లేవు, అవన్నీ రివర్స్ చేశారు. ఆల్కహాల్ నేను దఫాల వారిగా మానేస్తానని ఇప్పుడు 20 సంవత్సరాలకు దానిపైన తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు. ఇవన్నీ ప్రజలు ఈరోజు చైతన్యవంతులు. ప్రజలు మనం అనుకున్నంత ఊరికనే 2,000 జోబీలో పెట్టంగానే ఓటు వేసేస్తారనేది కాదు. ఆయనే చెప్పాడు కదా, డబ్బులు ఇస్తే తీసుకోండి, మీకు ఎవరు కావాలో ఓటేయండి. అదే చేశారు, ఇప్పుడు అదే చేశారు. మొత్తం మీద అంటే జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన అంతమొందించేందుకే రాష్ట్ర ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారని చెప్పి అజయ్ చెప్తున్నారు. కెమెరామెన్ భాషతో మునీంద్ర, సుమన్ టీవీ, నెల్లూరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.